హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఆలు సమోసా చేస్తున్నానండి. కొంచెం డిజైనర్ కింద చేశాను, బాగుంటుందని. ఇదిగో చూడండి, ఆలు సమోసా మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం బయట తెచ్చుకొని తినేదానికంటే మనం ఇంట్లో చేసుకొని తింటేనే మనకు ఆయిల్ కానీ ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సమోసా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి. ఈ ఆలు సమోసా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక హాఫ్ కేజీ ఇది మైదా పిండి తీసుకున్నాను. ఇక్కడ ఈ మైదా పిండిలో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను, ఒక స్పూను ఇది ఓమ వేస్తున్నానండి. వాము అంటారు కదా, వాము కొంచెం నలుపుకొని వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. కాబట్టి కొంచెం ఇలా నలిపి వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అందుకోసం నలిపి ఇందులో వేశాను. ఇక ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడి చేసి పెట్టాను, 2-3 స్పూన్లు. ఎందుకంటే ఈ ఆయిల్ ఇలా వేడిది వేసామని అనుకోండి, సమోసా అనేది మనకు సాగకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసాను. ఇందులో నెయ్యి కూడా వేసుకుంటారండి, కొంతమంది డాల్డా కూడా వేస్తారు. నేను ఆయిల్ వేసాను ఇక్కడ. ఇదిగోండి, ఇలా రావాలి మనకు పిండి అంతా కూడా ఇలా ముద్ద కిందికి రావాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్, అందుకోసం అలా వేసాను. ఇక ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా తడుపుకోవాలి మనం పిండి అంతాను. ఇప్పుడు ఇలాంతా తడుపుకున్నాం. ఇది మెత్తగా తడపద్దండి, కొంచెం గట్టిగానే తడపాలి పిండి, ఎందుకంటే నాణ్యాక మెత్తపడుతుంది. ఒక 15 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఇక ఆ తర్వాత నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని, ఇదిగోండి ఇక్కడ కడాయిలో ఆయిల్ వేడవుతుంది కదా, కొద్దిగా నేను పచ్చిమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కొని ఇందులో వేసుకున్నాను. ఇక ఆ తర్వాత బఠానీ ఒక హాఫ్ కప్పు బఠానీ వేస్తున్నాను, పచ్చి బఠానీ. ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో వేగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఆయిల్లో వేగినప్పుడు కొంచెం నేను ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, టేస్ట్ కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇదంతా మనకు బాగా మగ్గాలి ఆయిల్ అనంతా. మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా నేను మూత పెట్టేసి ఉంచుతున్నానండి, ఎందుకంటే ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి కదా. సిమ్లో పెట్టుకోవాలండి, అప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టాలి. ఇక మనకి బఠానీ అంతా కూడా బాగా ఆయిల్లో కుక్ అవుతుంది. మనకు ఆయిల్లో వేగుతున్నాయి కదా ఈ బఠానీ. ఇక ఇదంతా వేగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా దీంట్లో పసుపు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఆలు ఉన్నది, నేను ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇది కూడా ఒక 1/2 కేజీ తీసుకున్నాను ఆలు. ఇదంతా కూడా కొంచెం మనం ఇలా చేయితో ఇలా నలిపినట్టుగా వేసుకుంటే మనకు ముక్కల కింద వచ్చేస్తుంది. ఇది కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మరీ మెత్తగా చేయొద్దండి, కొంచెం జస్ట్ ముక్కల కింద ఉండాలి. మనకు సమోసాలో మనకు ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉండాలి. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా, దీంట్లో నేను ఒక స్పూన్ అంతా నేను కారం పొడి వేస్తున్నాను. చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇక ఇందులో ధనియా పొడి ఒక స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్. ఇందులో నేను ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నానండి. ఒక స్పూన్ నుండి తీసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఇక ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి, ఎందుకంటే ఈ స్టఫ్ అంతా కూడా మనకు బాగా కలిసినట్టు కలుపుకున్నాక మనకి ఇది కలిసినాక ఒక 2 మినిట్స్ అట్లా అలాగే సిమ్లో పెట్టి ఉంచాలండి, ఎందుకంటే ఆ పౌడర్స్ అన్నీ కూడా బాగా అందులో కలిసిపోతాయి కదా. ఇక మనకు రెడీ అయిపోయిందండి. ఇందాక మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఇలా గట్టిగానే తడుపుకోవాలండి పిండి, ఎందుకంటే ఆయిల్ వేసాం కదా మనకు వస్తుంది, సాగినట్టు వస్తుంది. ఇలా వేసుకోవాలి. ఒక పీట పైన నేను ఏదో కూల పెట్టుకొని, ఇదిగోండి ఇలా మన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఇలా చేసుకోవాలి. పెద్ద సైజు పూరీలాగా చేసుకోవాలండి, ఇలాగే సన్నగా చేసుకోవాలి. మరి దొడ్డుగా లావుగా చేసినామని అనుకోండి ఇంకా లావుగా అవుతుంది పిండి, అందుకోసమని సన్నగా ఇలా చేసుకోవాలి. ఇంకొంచెం తాల్చిన కొద్ది ఇంకా పెద్దగా వస్తుందండి మనకు. ఇలా చేసిన కొద్ది ఇదిగో చూడండి ఇలా చేశాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకు సన్నగా వచ్చేసింది చూడండి. ఆ తర్వాత ఒక చాక్తో నేను ఇలా మధ్యలోకి డివైడ్ చేస్తున్నాను.
ఇలా చేసిన తర్వాత ఇది డిజైనర్ కింద చేస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి సమోసా అనేది. ఇది వెరైటీగా ఉన్నది చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఏం చక్క ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లకుండా మనం అన్నీ ఇలా చేసి పెట్టామని అనుకోండి ఇంట్లోనే తింటారు. దీనిపైన కొద్దిగా తడి పెడుతున్నానండి. కొంచెం వాటర్ పెట్టుకొని ఇలా అనుకుంటున్నాను, మొత్తం తడి పెట్టేసి ఇలా అనుకుంటున్నాను. ఆ పైన ఇది వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఇలా మనం ఒకసారి ఇలా అనుకోవాలి. అప్పుడు దీనికి పట్టేసుకుంటుంది బాగా, ఇది రెండు పట్టుకుంటాయి. ఇది ఆ తర్వాత సమోసా అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ మనం ఇది ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, తడి పెట్టుకోవాలండి. తడి పెట్టుకుంటేనే అప్పుడు మనకు బాగా పట్టుకుంటుంది. అది మనకు రెండు కూడా జాయింటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఇందులో ఇదిగో చూడండి, ఇక్కడ ఈ సమోసా ఇలా వచ్చేసింది కదా, ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ ఉంది కదండి, ఇందులో పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చుట్టూ కూడా ఇలా నీళ్ళ తడితోని మన నీళ్ళ తడి పెట్టుకోవాలండి. చుట్టూ అంచులకు పెట్టుకొని ఇలా ప్యాక్ చేసేయాలి. ఇక మనకు సమోసా రెడీ అయిపోయినట్టే. ఇక మనకు వేయించుకొని తినడం ఒకటే ఆలస్యం అండి. కాస్త ఆగండి, మీరు కూడా చేసి చూసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే మనం ఫ్రెష్గా అన్నీ చేసుకుంటాం కాబట్టి బయట ఫుడ్ తినొద్దండి. మనం ఇంట్లోనే ఏం చక్కగా ఫ్రెష్గా చేసుకొని తినాలి. ఇక ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వేయించుకుందాం ఒక్కొక్కటిను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అది హై ఫ్లేమ్లో పెడితే పైనుంచి మాడిపోతుంది. అందుకోసం మీడియంలో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కదా, పైది లోపలిది ఇదంతాను. ఇది త్వరగా మాడిపోతుందండి, అందుకే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇదిగోండి ఇక్కడ మనకు సమోసా రెడీ అయిపోయినట్టే. ఇక మనం తినడమే ఆలస్యం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక మనకి ఆలు సమోసా రెడీ అయిపోయినట్టేనండి. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకొని తినాలండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.